కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఏపీ పోలీసులు గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నారు కాకాని గోవర్ధన్. కాకానిపై ఫిబ్రవరి 16వ తేదీన కేసు నమోదైంది. విచారణకు రావాలంటూ 3 సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఆయన అప్లై చేసుకున్న ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. సో కోర్టు తీర్పుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కాకాని గోవర్ధన్ రెడ్డి. బెంగళూరు నుంచి నెల్లూరుకు తరలిస్తున్నారు పోలీసులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. గని లీజు కాలం ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేయడంపై కూడా వివాదం చెలరేగింది. దీంతో ఫిబ్రవరి 16న మాజీ మంత్రి కాకాని సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కాకానిని A4 గా చేరుస్తూ విచారణకు రావాలంటూ 3 సార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు. నెల్లూరు సహా హైదరాబాద్ లోని కాకాని ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. అలా 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు డుమ్మా కొట్టారు కాకాని. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా రిలీఫ్ రాలేదు.